హాయ్ అండి, చాతుర్య సిఎస్కే యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి. మా వరలక్ష్మి వ్రతం ఆలస్యంగా నేనైతే వీడియో అప్లోడ్ చేస్తానండి. సింపుల్గా చేసుకున్నాను. నేను ముందు రోజే ఇవన్నీ లక్ష్మీవారం నైటే అన్నీ అలంకరించుకొని పెట్టుకున్నానండి. మరుసటి రోజు ఉదయాన్నే తెల్లవారుజామునే లెగిసి ఇంకా పీటని ఏర్పరచుకున్నాను. పీటకి మీద నేను అమ్మవారి ఫోటోని కలశాన్ని అలంకరించుకుంటున్నానండి. ఇంకా కలశం అనేది అందరికీ తెలిసిందే, ఎవరి రీతిలో వాళ్ళు పెట్టుకుంటారు. నేనైతే కలశంలోని గంగాజలం వేసుకొని ఒక రాగి కాయిన్ అయితే వేసుకుంటా అండి. రాగి కాయిన్ లేని వెడల్లో మనం ఒక రూపాయి కాయిన్ అయినా వేసుకోవచ్చు. అలాగే పచ్చకర్పూరము, అమ్మవారికి అయ్యవారికి ఎంతో ఇష్టమైన పచ్చకర్పూరము, పసుపుతో కలిపిన అక్షింతలు వేసుకొని నేనైతే కలశానికి ఈ విధంగా ఎప్పుడూ ఏర్పరచుకుంటానండి. అదేవిధంగా ఈసారి కూడా చేసుకున్నాను. ఇంకా మనం మామిడి తోరణాలు అయితే పెట్టుకుంటాం కదండి. ఒకవేళ మామిడి ఆకులు లేకపోతే మనం తమలపాకులైనా పెట్టుకోవచ్చండి. కానీ తప్పకుండా మనం పచ్చ ఆకు అనేది ఏదైనా పెట్టుకోవాలండి. మామిడాకు కానీ తమలపాకు కానీ. ఇంకా దానిపైన కొబ్బరికాయ అనేది మన కలశాద ఆరాధన అనేది అందరికీ తెలిసిందే. అలాగే చేసుకున్నానండి. అలాగే నేను అది వెండితో ఆ మామిడాకులండి అది కూడా అలా పెట్టుకొని దానిపై కొబ్బరికాయ పెట్టుకొని నేను ముందుగానే జాకెట్ పీస్కి అమ్మవారిని అలంకరించుకున్నానండి. ఇంకా అలాగా అమ్మవారిని అలా పెట్టుకున్నాను. ఇంకా మాలలు అవన్నీ వేసుకోవడమే. నేను ఇదివరకు ఒక వీడియో యాలకుల మాల అనేది చేశాను కదండి. ఆ యాలకుల మాల, ముత్యాల హారము, చామంతి పువ్వుల దండ అన్నీ వేసుకొని అమ్మవారిని అయితే అలంకరించుకున్నానండి. ఏదో నా శక్తి కొలది నేను చేసుకోగలిగానండి. నాకు సంతోషంగా ఉండేదైతే మటుకి ఈ సంవత్సరం అయితే కదంబ పుష్పాలు అయితే తెచ్చుకున్నానండి మార్కెట్ నుండి. ఒక 2 పుష్పాలు అయితే అక్కడ కొనగలిగాను, ఎక్కువగా లేవు. ఇంకా అలాగే ఇంటికి వచ్చిన తర్వాత మా పక్కింటి వాళ్ళు కూడా వాళ్ళ చెట్టుకు ఉన్నాయని ఒక 2 పువ్వులు అయితే తెచ్చిచ్చారండి. చాలా సంతోషం అనిపించింది నాకు ఆ కదంబ పుష్పాలతో అమ్మవారిని పూజ చేసుకోవడం అనేది. అమ్మవారికి ఎంతో ఇష్టమైన కదంబ పుష్పాలు అయితే మటుకి మనకి బంగారు రంగులో ఉంటాయి కదండి. ఎంతో అందం వచ్చినాయి అమ్మవారి ముందు నేను ఆ పుష్పాలు పెట్టి పూజ చేసుకుంటే. ఇంకా అలాగే తెల్లవారుజానే హడావుడి ఎక్కువ పడకుండా ముందుగా మటుకి పరవన్నం, చక్కెర పొంగల్ అనేది చేసుకొని ముందు నైవేద్యం పెట్టుకొని అమ్మవారి పూజా కార్యక్రమాలు అయితే చేసుకున్నానండి. తర్వాత అమ్మవారికి నేను పలహారాలు అవన్నీ వండుకొని తర్వాత చేసుకున్నాను. తెల్లవారుజాము పూజ అయితే మటుకి ఈ విధంగా చేసుకున్నానండి. ఇంకా జీడిపప్పు, కిస్మిస్ ఎక్కువ వేపేస్తున్నాను అనుకోగలరు, అదేం లేదండి. ఇంకా అన్నిటికీ మనం ఈజీ వేలో చేసుకోవాలని నేను ఈ విధంగా ముందు ఒకసారి ఇలా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నానండి. కొంచెం అన్ని ప్రసాదాల్లో వేసుకోవడానికి మనం ఏం చేయగలుగుతామో ఇవి వేసే ప్రసాదాల్లో వేయొచ్చని చేశాను. ముందు అలాగా ప్రసాదాలు, నైవేద్యాలు, పరవన్నము, చక్కెర పొంగలి, పెసరపప్పు, బియ్యం కలిపిన పెసర పొంగలి చేసుకున్నానండి. అలాగే పాలతో చేసుకున్న పరవన్నం కూడా చేసుకొని పెట్టుకున్నానండి నైవేద్యాల కింద. ఇంకా ఆ తర్వాత అమ్మవారికి అష్టోత్తరాలు, శతనామాలు అన్నీ చదువుకొని మనకి తోచిన విధంగా నేనైతే చేసుకోగలిగానండి పూజ. చాలా సంతోషం అనిపించింది నాకైతే మటుకి. కొంచెం తెల్లవారుజానే చేసుకుంటే మంచిదని చెప్పి ఉదయాన్నే పూజా కార్యక్రమాలు అయితే చేసుకున్నాను. అలాగే వినాయకుడిని, గౌరీదేవిని, పసుపు గౌరీదేవిని చేసుకొని ముందు వినాయకుడి పూజ అనేది చేసుకొని తర్వాత గౌరీదేవిని కూడా పూజ చేసుకున్నానండి. ఇంకా మన అష్టోత్తరాలు ఇవి అన్నీ ఉంటాయి కదండి చేసుకొని తర్వాత కార్యక్రమాలు కూడా ఉంటాయి కదండి. ఇంకా అమ్మవారి ఒకటి తర్వాత ఒకటి ఇంకా పూజలు అనేవి చేసుకున్నాము. అలాగే సాయంకాలం కూడా ఇక్కడ మాకు దగ్గరలో ఉన్న గుడిలోని లక్ష్మీదేవి అమ్మవారు కూడా ఉన్నారండి. ఆవిడ పూజలు కూడా అందుకోవడానికి మాకైతే భాగ్యం కలిగిందండి. అక్కడ సామూహిక కుంకుమార్చనలు అయితే చేశారు పంతులు గారు, అవి కూడా జరుపుకున్నామండి. ఇంకా అన్నీ అయిన తర్వాత అమ్మవారికి పంచహారతి కూడా ఇచ్చుకొని ఇంకా మేము పూజ అనేది ముగించుకున్నాము. అందరికీ శ్రావణ మాస వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు అండి. ఆ వరలక్ష్మి వ్రతం అయిపోయాక చెప్తున్నాను అనుకోవద్దు, ఎందుకంటే ఈ శ్రావణ మాసం అంతా మనం ఆ తల్లి పూజల్లోనే ఉంటాం కాబట్టి ఎప్పుడైనా చెప్పచ్చని నేనైతే ఈరోజు అప్లోడ్ చేసిన రోజే చెప్తున్నానండి. వరలక్ష్మీదేవి శుభాకాంక్షలని, అలాగే రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు అండి అందరికీ. అందరూ కూడా చాలా కనువిందుగా చేసుకున్నారు. ప్రతి ఇంట కూడా ఆ తల్లి పూజలు ఎంత ఆనందంగా జరిగినాయి అని అయితే నేనైతే చూస్తూ ఉంటుంటే వీడియోలు అవి ఎంతో ఆనందాన్ని ఇచ్చాయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి.